Hi guys, welcome back to our channel. So ee roju date 27th of October anamata Monday. Kagan songs మా ఈరోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళింది అనమాట వెంకటగిరికి. ఇంకా నేను ఏమంటారు నెక్స్ట్ సండే నేను ఉండమన్నమాట శివ దగ్గరికి వెళ్దాము అని చెప్పి కొన్ని తెచ్చుకోవడానికి అండ్ ఐబ్రోస్ అవి చేయించుకోవడానికి వెళ్దాము అని అనుకుంటున్నాము. సో అందుకని నెక్స్ట్ సండే ప్యాక్ చేసుకోవడానికి కుదరదు. యాక్చువల్గా నిన్నే ప్యాక్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఏమంటారు అన్ని బ్యాగ్స్ అన్నీ ఎంటీ చేసి అన్నీ తెచ్చిపెట్టుకునేసరికి నాకు ఓపిక పోయిందనమాట. బట్ నేను జ్యువెలరీ అంతా కరెక్ట్గా నాకు ఏం కావాలి ఏంటి అని జ్యువెలరీ మాత్రం సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నా. ఇంక ఇప్పుడు బట్టలన్నీ కూడా తీసి పెట్టేశాను అనమాట. చూపిస్తాను. అవి వచ్చి పెళ్ళికి తీసుకెళ్లాల్సిన బట్టలు అనమాట. ఇవేమో మేము డోన్లో వేసుకోవడానికి అక్కడ వాటికి. అండ్ ఇక్కడ ఇంకా కగన్ ఇవి సూటు అవి అన్నీ ఉన్నాయి. అండ్ అవి నా జ్యువెలరీ అంతా అనమాట. మొత్తం అంతా జ్యువెలరీ, బ్యాంగిల్స్ మోస్ట్లీ ఎక్కువ ఉన్నాయి. బ్యాంగిల్స్, నెక్ సెట్స్ అవి నేను సపరేట్గా చూపిస్తాను మళ్ళీ. సో ఈ బ్యాగ్ డోన్కి తీసుకెళ్ళామని పెద్దది, అంటే ఎక్కువ రోజు ఉంటాం కదా. అండ్ ఇది హైదరాబాద్కి తీసుకెళ్ళాలా అని చెప్పి పెళ్ళి అక్కడ అన్నమాట. సో ఇది ప్లాన్ ఇప్పటికైతే. నేను ఏం చేశానంటే పెళ్లి బట్టలు 2 జతలే కదా, సో అవి అండ్ 2 డ్రెస్సెస్ ఇక్కడే ఫిట్ చేశాను. వీటితో పాటు నా జ్యువెలరీ ఇవి నేనేమి ఇక్కడ మోస్ట్లీ వేసుకోను అనమాట. ఇన్ కేసు వేసుకోవాలన్నా తీసుకోవచ్చు, బట్ మోస్ట్లీ అక్కడికే క్యారీ చేసావు కాబట్టి అక్కడికే వేసుకుంటున్నా. సో ఆ డ్రెస్సెస్ అన్నీ నీట్గా ఇటు పక్క ఫిట్ చేసేసాను. నాకు ఏమంటారు లాస్ట్ మినిట్లో కావాల్సిన ఇవి అన్నీ. అండ్ ఇటు సైడ్ అంతా అక్కడికి వెళ్ళాక ఈవినింగ్ వెళ్ళాక నా సారీ కగన్ ఇది కుదిరితే ఆ బ్లో డ్రైవర్ ఇవి ఏమైనా పట్టే పనిది అండ్ ఇన్నర్స్ టవల్స్ అన్నీ పెట్టుకోవాలి కదా. సో అవన్నీ ఇటు సైడ్కి ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ ఇన్నర్స్, తన బట్టలు అండ్ ఏమంటారు టాయిలెటరీస్ అవి అన్నీ ఇక్కడ సరిపోతాయి అన్నమాట. టాయిలెటరీస్ కానీ హెయిర్ కేర్ హెయిర్ స్టైలింగ్ టూల్స్ కానీ పడతాయి అనుకున్నాను. బట్ బట్టలు వాటికే ఏమంటారు ఫిల్ అయిపోయింది ఇది. సో ఇంకేం ఎక్స్ట్రా పట్టవన్నమాట. ఇటు పక్క కంప్లీట్గా ఫిల్ అయింది. ఇది ఇంకా ఈ బ్యాగ్లో కూడా ఇంకా నేను 2 నైట్ డ్రెస్సెస్ పెట్టుకున్నాను. ఎందుకంటే అక్కడికి నేను మండపానికి నార్మల్ డ్రెస్సే పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఈ కొంచెం స్పేస్ ఉంది, అక్కడ ఏమంటారు ఇది పెట్టేస్తాను. అండ్ ఇంకొక పెద్ద బ్యాగ్ తీసుకుంటాను హెయిర్ స్టైలింగ్ టూల్స్ వాటన్నిటికి కలిపి. ఇప్పుడు నేను ఎగ్ ఆమ్లెట్ లాగా కాదు కర్రీ లాగా కదా, ఆమ్లెట్ లాగే బట్ కర్రీ లాగా కలుపుకోవచ్చు అనమాట. అది చేస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ మీకు ఎన్ని ఆనియన్స్ కావాలో అన్ని బాగా ఇలా లైట్ కలర్లో వచ్చేలాగా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో అన్ని మసాలాలు ఉప్పు, కారం, నేను పెప్పర్ కూడా వేస్తాను, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఇది గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, పెప్పర్, ఇదేమో జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఇది కొంచెం ఒక 1 minute వాడ్చుకోవాలన్నమాట. డైరెక్ట్గా కొట్టి వేసుకోవాలి, కలపకూడదు, ఏం చేయకూడదు, అలాగే వేసుకొని వదిలేసేయాలన్నమాట. పైన కొంచెం ఆనియన్ ఉంది కదా, దాన్ని కొంచెం పైకి పెట్టుకొని ఇది టూర్కి ఇట్లా ఏమైనా ఉత్త ఎగ్గే కాకుండా అట్లా ఉండేలాగా ఇట్లా వేసుకుంటాము. దీనిపైన నేను జస్ట్ లైట్గా ఉప్పు, కారం పైన జస్ట్ ఇలా జల్లుతాను. జల్లేసి చుట్టూ లైట్గా ఆయిల్ అలా వేస్తాను అనమాట. అది సో దట్ బాగా కుక్ అయిపోతే పైన మూత పెట్టాలి, లేదంటే పైన అది కుక్ అవ్వదు ప్రాపర్గా. సిమ్లో పెట్టేస్తే ఒక 5 minutes ఎగ్ అంతా కుక్ అయిపోతే మాడిపోదు అనమాట. ఎందుకంటే ఎగ్ కిందకు కూడా వెళ్ళి ఉంటుందా. సో ఈరోజు 1st of November అనమాట. 27 తర్వాత ఈరోజు షూట్ చేస్తున్నాను, మధ్యలో షూట్ చేయాల.
ఇంటికి వచ్చాం మధ్యలో, ఆఫీస్ మధ్యలో బేసిక్గా టీ తాగడానికి. బయటికి పోదామంటే ఎండ దంచి కొడుతుంది. గగన్ ఏం చేస్తున్నా చూడనమాట. టీ పెట్టుకున్నాము, సరే తాగేసి వెళ్దాంలే పక్కనే కదా అని అక్కడ దాకా పోయి ఎండలో మాడుకొని వెళ్ళి తాగడం కన్నా ఇంటికి తెచ్చుకుంటే హ్యాపీగా తాగొచ్చు కదా ప్రశాంతంగా అని చెప్పి అదనమాట. ఈరోజు గగన్కి హెయిర్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం సపరేట్ వీడియో పెడతాను అనమాట, వెళ్ళి చూడండి. తమాషగా వద్దన్నాడు, నేనే చేస్తాను అని చెప్పాను అన్న ప్రయోగం. సో అదొకటి. నెక్స్ట్ నేను అమెజాన్ హాల్ వీడియో పెట్టాను అనమాట. ఈరోజు ఈవినింగ్ షెడ్యూల్ చేసే బేసిక్గా. ఇన్ కేస్ మీరు చూడకపోతే ఈ వీడియో వచ్చేటప్పుడు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది, వెళ్ళి చూడండి. కుదిరితే నేను ట్యాగ్ చేస్తాను. అదొకటి. అండ్ నా కరెంట్ ట్రెటినాయిన్ స్కిన్ కేర్ రొటీన్ కూడా పోస్ట్ చేశాను, చూడాలి అనుకుంటే మీరు అది కూడా చూడొచ్చు. అండ్ రేపటి ప్లాన్ అయితే వెళ్ళి ఐబ్రో థ్రెడింగ్ చేయించుకోవాలి. మా అక్క దగ్గర ఉన్న కొన్ని వస్తువులు జ్యువెలరీ అవి తెచ్చుకోవాలన్నమాట పెళ్ళికి. అండ్ నేను పెళ్ళికి బ్యాగ్ కూడా సర్దేశాను, అది కూడా సపరేట్ ఇంకొక వీడియో తీశాను, అది కూడా పెడతాను. మోస్ట్లీ అదే ముందు వస్తుంది అనుకుంటా, దీనికన్నా మేబీ ఇదేనా వస్తుంది ఏమో తెలియదు. బట్ మొత్తానికి ఏదో ఒక వీడియో వస్తుంది, అది వస్తే దీన్ని ట్యాగ్ చేసి ఇది వస్తుంది ట్యాగ్ చేస్తాను అనమాట. వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే టీ తాగేద్దాం. ఆ పిల్ల ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ. మనది నిజంగా దొంగనా? నేను ఇప్పుడు హరికి ఒక క్వశ్చన్ అడుగుతా. సో చూడండి, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా. సారీ, కెమెరా తిప్పుదామంటే తిప్పాలి. లక్ష్మికి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు మనం ఎప్పుడైనా కొట్టుకున్నప్పుడు లేదా కొట్లాడుకున్నప్పుడు నేను ఏదైనా సడన్గా మాట్లాడితే ఆ మాట్లాడడంలో మనం కొట్లాడినా మన విషయం నీకు మర్చిపోతావా, లేదు నేను కొట్లాడినా అని అట్లే మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావా? 90% మర్చిపోతాను. ఆ 10% మాత్రం ఇంటెన్షనల్గా కావాలంటే గుర్తుపెట్టుకుంటా, లేదంటే మర్చిపోతా. ఇంటెన్షనల్గా నేను గుర్తుపెట్టుకోవాలి, మాట్లాడకూడదు అని అనుకుంటేనే మాట్లాడను, లేదంటే మాట్లాడేస్తా. సో నువ్వు నాతో మాట్లాడకూడదు అనుకుంటున్నావు? అంటే ఒక్కొక్కసారి ఎక్కువ కోపం వచ్చినప్పుడు ఓకే కాసేపు ఉండాలనుకుంటా, ఎందుకంటే నిన్ను చూస్తే నాకు నవ్వు వస్తుంది వెంటనే కోపంగా ఉన్నా. లేదు నువ్వు నాతో కావాలని మాట్లాడగలను, నాకు అర్థమైంది. సో 90% మాట్లాడకూడదని ట్రై చేస్తుంది, 10% మాట్లాడాలంటే. మొన్న రాత్రి 11కి వచ్చి ఆఫీస్ నుంచి ఎంత కోపం వచ్చింది తెలుసా నాకు. మళ్ళీ చూడంగానే మర్చిపోయి గమ్మ నవ్వుకుంటా ఉన్నా. ఓ అయ్యో, లేకపోతే నా నిద్ర. బ్లౌజ్ ఒకటి తీసుకున్నాను అనమాట, అది ఎట్లా వచ్చిందో తెలీదు. ప్యాక్ చేసుకొని వచ్చింది, ప్యాక్ చేసుకొని పంపించింది. వాళ్ళు పంపించిన ప్యాక్ చేసి పంపారు, అదే సిద్ధంగా వచ్చిందా. బావ్, ఇట్ ఇస్ వెరీ ప్రెటీ. నేను ఎట్లా అనుకున్నాను ఇట్లా వచ్చింది కాదు, కలర్ డిజైన్. అది హ్యాండ్స్ ఇచ్చాడో లేదు చూసుకోవాలా. ఇచ్చాడులే, హ్యాండ్స్ ఇచ్చాడు గైస్. ఇది కుట్టించుకోవాలా ఇలా. ఇది పెద్దదే పెట్టుకున్నాను అనమాట, సైడ్ ఏమంటారు. అయ్యో ఇదేంటి బాగానే ఉంది, వేసుకుంటే ప్రాపర్గానే ఉంటుంది. కాకపోతే ఏమంటారు సైడ్ కుట్లు, బ్లౌజ్ ఏమంటారు హ్యాండ్స్ అవి కుట్టించుకోవాలి దీనికి. ఈ వర్క్ అంతా బాగుంది. బై ద వే బ్లౌజ్ 200 రూపీస్ సంథింగ్ పడ్డది. అట్లా కాదు, ఇది హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ దువ్వేనా ఇట్లా పట్టుకో, ఇది పట్టుకో, ఇట్లా అట్ట పట్టుకుంటావు. మళ్ళా నేను ఎట్లా పట్టుకున్నా అదే ఇట్లా, ఇది స్టిఫ్, ఈ ఏలు పట్టుకో. మళ్ళా అట్ట కదా పట్టుకో, గట్టిగా పట్టుకో. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు లేదు హెయిర్ కరెక్ట్ అని అల్లాము. ఇదే చెయ్యిని ఇట్లా లేపి మళ్ళీ ఇట్లా దువ్వు, ఇట్లా లేపి ఇట్లా దువ్వు. అప్పుడు నీకు లెంత్ ఎడక్కువ ఉంది, ఎడ తక్కువ ఉంది అని తెలుస్తుంది.
రైట్ హ్యాండ్తో చెయ్యరు నాన్న, రైట్ హ్యాండ్తో సీజర్ పట్టుకుంటారు. నాన్న నువ్వు అంతంత ఒకటేసారి లెంత్ కట్ చేస్తే తిక్కగా ఉంటుంది నాన్న. నేను చూపిస్తాను. ఇట్లా లేపు ఇంత కొద్దిగా గ్యాప్ ఇట్లా వదులుకుంటే ఇట్లా కట్ చేయి. ఇట్లా లేపి కొద్దిగా బయటికి లాగి కట్ చేయి. బయటికి లాగు ఇప్పుడు ఇంకా బయటికి లాగు. అట్లా కట్ చేయి. అట్లా కట్ చేయాలా నువ్వు యాదవ్. ఇదే మీ హెయిర్ స్టైల్ కాదు. ఆడవాళ్ళ హెయిర్ స్టైల్ ఈజీగా పిల్లకలు గింత గింత కట్ చేసుకుంటారు. నాకు చెప్పక్కటిగా నాకు అర్థమైంది. నువ్వు అట్లనే చేస్తున్నావు చూడు. ఈడ ఎంత ఉంటుంది. దొంగ దొంగ శివ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఈరోజు. అవట్లా ఓకే. హెల్మెట్ హీట్ కానీ అది నేను బయటకు పోతున్నా. ఆయిల్ చేంజ్ నేను ఆర్డర్ చేసుకున్నాను. చోట అడిగినారా? ఇప్పుడు వెళ్ళి ఐబ్రో థ్రెడ్డింగ్ చేయించుకోవాలి, వాచ్ స్ట్రాప్ మార్పించుకోవాలి, పెట్రోల్ ఇంజిన్ ఆయిల్ మార్పించుకోవాలి. ఇవన్నీ చేసుకొని శివ దగ్గరికి వెళ్తాం అనమాట. వెళ్ళి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్. వాచ్ స్ట్రాప్ మార్పిద్దామని వాచ్ షాప్ వచ్చింది. అది వెళ్ళి ఈ స్ట్రాప్ మార్పించాను వైస్. నేను ఐబ్రోస్ అది చేయించుకున్నాను అనమాట. బాగా చేసింది. చేసే ముందు చెప్పింది ఇక్కడ కొంచెం లైట్గా ఉంది, ఇక్కడ కొంచెం థిక్గా ఉంది ఇది అని చెప్పి. జస్ట్ ఎక్స్ట్రాస్ రిమూవ్ చేయించుకున్నా. ఎక్స్ట్రాస్ రిమూవ్ చేయించుకుని ఇక్కడ ట్రిమ్ చేయించుకున్నాను అంతే. లేదంటే థిన్గా అయిపోతుంది అని. అండ్ షీ డిడ్ వెల్. లేడా అన్న సాయంత్రం ఐబ్రోస్ కింద కూడా చేస్తారు. అప్పుడే కదా నీకు షేప్ వస్తుందా. నువ్వు పైన చేశారనుకో కింద అట్టే ఉంటుంది కదా. జస్ట్ ఎక్స్ట్రాస్ రిమూవ్ చేయించా. మొత్తం సన్నగా అయిపోద్ది. వాళ్ళు తీసేలా తీసే జస్ట్ ఎక్స్ట్రాస్ రిమూవ్ చేయించి ఇక్కడ లెంత్ ట్రిమ్ చేయించా అంతే. మా మామూలుగా ఏమంటారు, నేను నా పాత ఫోటో చూపించా. అవి ప్రాపర్గా ఫుల్గా ఉన్నాయి అక్కడ. ఇక్కడేమో నా అప్పుడు లైట్గా ఐబ్రోస్ పూస్తున్నాను. ఇక్కడ నాకు తక్కువ ఉంటుంది, ఇక్కడేమో సన్నగా ఉంటాయి. సో ఇక్కడ ఉంటుంది బేసిక్గా నాకు జుట్టు. అది చూపించింది కట్ చేసే ముందే. ఇక్కడ లేవు, ఇక్కడ సన్నగా ఉంది, ఇక్కడ అసలు లేవు అది అంది. అవును అని చెప్పాను. చూపించాక కొంచెం జస్ట్ ఎక్స్ట్రాస్ మార్కే ట్రిమ్ చేయండి అని చెప్పి వర్క్ చేసి చూపించింది. ఓకే అని చెప్పాకే దాని తర్వాత ఫేస్ షేప్ మారినట్టుందిలా కొంచెం షార్ప్గా. ఇది వేరే లెవెల్ ఉంది. ఆడ బయట ఉండేది వేరే ఉంది. బయటికి వెళ్తాను ఫుల్ వచ్చింది. మా అక్క చేసింది చేపలు. అగన్ చేపలు అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకే గులకుల తింటున్నా. సుశాంత్ ఏంటనో లే సుశాంత్ ఇదిగో చేప మళ్ళీ ఇదిగో మళ్ళీ రా. ఓ జగంబీర ఇంత
చింతపండు చాట. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు బేసిక్గా ఏం లేదు, జస్ట్ చూపిద్దామని. ఇది గగన్ తీసేయడం అనమాట. ఇది నాకేమంటారు బాగా 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 నచ్చి తీసుకున్న. బైదవి ఇది సిల్వర్ది. మీకు ఇన్ కేస్ దీని లింక్ అవి కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది బైదవే కుషాల్స్లో తీసుకున్నాను అనమాట. మీకు నేను తీసే సిల్వర్ది ఇదొకటి, ఇంకొకటి కూడా తీసుకున్నా. అది ట్రెడిషనల్ డబల్ లేయర్ వచ్చి ఉంటుంది అనమాట. లక్ష్మీదేవి అది వచ్చి, అది కూడా నేను మళ్ళీ చూపిస్తాను. కుదిరితే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాటికి సంబంధించి అన్ని నేను ఏవేవి యూజ్ చేస్తానో వాటి అన్ని లింక్స్ మీకు ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి అన్ని వీడియోస్ డిస్క్రిప్షన్స్లో నేను ఇస్తాను. మీకు కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు, డైరెక్ట్గా వస్తుంది. అండ్ టు బీ ఫ్రాంక్, మీరు ఎలాగో కొనాలి అని అనుకుంటే నా లింక్స్ నుంచి కొనండి. సో దట్ ఇండైరెక్ట్గా నాకు హెల్ప్ చేసినట్లు ఉంటుంది. ఎందుకంటే నాకు కమిషన్ వస్తుంది అనమాట. అవన్నీ అఫిలియేట్ లింక్స్ ఏమంటూ ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాను. సో మీరు కొనుక్కుంటారు. అలాగో కొనుక్కుంటూ పక్కన నాలాంటి చిన్న చిన్న క్రియేటర్స్కి హెల్ప్ చేసినట్లు ఉంటుంది. సో అదన్నమాట. అండ్ ఎవరో ఒకరు కొనుక్కున్నారు కూడా, నాకు ఏమంటారు చిన్న ఇది వచ్చింది. ఇన్ కేస్ మీరు పర్చేస్ చేయండి. నేను కమిషన్స్ నేను మింత్రాలో కూడా స్టార్ట్ చేశాను అనమాట. మింత్రా గ్లామ్ క్లాన్ అని చెప్పి. ఇన్ కేస్ కుదిరితే నా లింక్ ఇస్తాను. నెక్స్ట్ అమెజాన్ అఫిలియేట్ అయ్యేది నా ఇది ఎట్లా ఉంది అనేది నేను ఏమంటారు కొంచెం ఎర్నింగ్స్ అవి ఏమన్నా జనరేట్ అయ్యి ఇవి అయితే నేను అప్పుడు చెప్తాను అనమాట, ఎలాగా ఏంటి అని చెప్పి సపరేట్ వీడియోస్. సో మేక్ షూర్ టు గో అండ్ పర్చేస్ ఫ్రమ్ దేర్. బెల్లం టీ చేద్దామని పాలు కాగే దాంట్లో వేసామన్నమాట. అదేమో విరిగిపోయింది. తెలిసి విరుగుతుందని బట్ స్టిల్ ఒకసారి ట్రై చేద్దాము అని సపరేట్గా వేస్తా. చల్లగా అయిపోతుందని ఇట్లా వేస్తేమో అది విరిగిపోయింది. ఇంకా అందుకని మళ్ళీ సపరేట్గా అలా పెట్టా. మా ఇద్దరిలో మై స్కిన్ ఈస్ గ్లోయింగ్. ఎవరు స్మార్ట్ ఉన్నారు? బై ద వే గగన్ కటింగ్ చూసారు కదా, అది వీడియో సపరేట్ డెడికేటెడ్ వీడియో చేశారనమాట. పెళ్ళికి ముందు ప్రయోగాలు అని, అది వస్తుంది చూడండి. ఫుల్ నాకు ఆల్మోస్ట్ నేను అన్ని వీడియోస్లోకి ఆ వీడియో డెడికేటెడ్గా ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 hour పట్టింది నాకు ఎడిట్ చేసుకోవడానికి. రాత్రి కూర్చొని షూట్ చేసింది నైటే, ఎడిట్ చేసుకుంది నైటే, కూర్చొని ఎడిట్ చేసుకునేసరికి అయిపోయింది అనమాట. సో ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చాలా మీమ్స్ యాడ్ చేశాను, చాలా ఫన్నీగా ఉంటుంది. మా రియల్ ఫైట్స్ కూడా చూస్తారనమాట. యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఫన్నీ వేలో, బట్ అది కొంచెం సీరియస్గా అయింది. లాస్ట్ నేను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారనమాట. జయంత్ ఉండి అన్నీ కరెక్ట్గా చేసి, అదే జయంత్ తను వీళ్ళిద్దరు కలిసి ఎవరు చేసుకున్న నేను లేను. మొత్తం అయిపోయాక నేను వచ్చానమాట బయటికి. సో ఆ వీడియో కూడా పెడతాను చూడండి. ఇన్ కేస్ మీరు కపుల్స్ ఎవరైనా చూస్తుంటే మీరు ఇట్లా గొడవ పడతారా ఇంట్లో? ప్రపంచం అంతా మొగుడు పెళ్ళమంటే అట్లనే ఉంటారు. కాకపోతే మేము త్వరగా కలిసిపోతాం అనమాట. పెద్ద లాగ్ కొట్టాం లేదు. 3 days 3 दिन के बाद मिलेंगे. 2 నిమిషాలకి అయిపోతుంది. అప్పదా కొట్టుకొని వెళ్ళాం. మళ్ళీ వెంటనే మామూలు అయిపోయింది అనమాట. బయటకు ఫోన్ చేసి ఎప్పుడు రాను చూస్తే వీడియో కూడా కంటిన్యూషన్ ఉండదు. ఎందుకంటే నేను నా కోపం చెల్లిపోయాను. నేను మొత్తం అయిపోయాక ఫోన్ చేసి వచ్చా బయటకి రూమ్లో నుంచి. అప్పటిదాకా రూమ్లో వెళ్ళి తలుపేసుకొని కూర్చోన్నా. అంత మోసం, ప్రపంచాన్ని మోసం చేస్తున్నావు మీరందరూ నాకు సీరియస్గా చూడొచ్చు అనమాట. ఎండ్ ఆఫ్ ద డే సంసారం అనేది ఒక పాపం కగరన్న కొంచెం కెమెరా ఉందని చెప్పి కొంచెం కామ్గా ఉన్నాడు. నేనేమన్నా మామూలుగానే మన ఒరిజినాలిటీ కనిపిస్తుంది అనమాట ఎక్కడైనా. నిజమైన ఖగన్ గాడు ఎవరికి తెలుసు అంటే 10th class కంటే ముందు చూసిన వాళ్ళకి తెలుసు. అదొక అయితే ఈ డ్రెస్ మా అక్కదనమాట, తనే ఇచ్చింది, లేపేసింది. నిన్న వెళ్ళినప్పుడు ఇలాంటివి ఒక లేపేసింది. నేనేం లేపలేదు, ఆపిల్లే ఇచ్చింది. లేపేసావు. సో బాగా కాటన్ అనమాట, కంఫర్టబుల్గా ఉంది, గాలి ఆడతా. అండ్ ఇది రఫుల్ హ్యాండ్స్ వచ్చాయి అనమాట. ఈ బట్టలన్నీ మడతేయాలన్నమాట. ఎట్లా ఉతికి మంచి పని అయింది, వర్షం పడుతుంది ఇప్పుడు. అండ్ నిన్న తెచ్చుకున్నవన్నీ ఇంకా సర్దాలన్నమాట, లగేజెస్వి వాటికి సంబంధించి. ఇవి నిన్న మక్క దగ్గర నుంచి తెచ్చుకున్నవి. తను ఇచ్చిన కుర్తీలో ఇది కూడా ఒకటి ఉంది. ఇది ఊరెళ్ళేటప్పుడు వేసుకుందాంలే అని అట్లే పెట్టుకున్నా. అండ్ ఈ సారీ కూడా ఇచ్చిందనమాట. ఇది బాగా హెవీ వర్క్ ఉండేది. సో నా దగ్గర రాయల్ బ్లూ బ్లౌజ్ ఉందన్నమాట, ప్లెయిన్గా. అదైతే వేసుకుందాము, బాగుంటుంది అని అనుకుంటున్నాను.
ఈ వీడియో ఇక్కడికి ఆపుతాను అనమాట. దీని కంటిన్యూయేషన్ నెక్స్ట్ వీడియో వస్తుంది. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. I will see you in my next video. Bye bye.